హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఏబీసీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జ్యూస్ చేసిన తర్వాత వచ్చే పిప్పుతోటి అంటే పలుపుతోటి మంచి స్వీట్ అలాగే ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఈ ప్యాక్ మనం ఫేస్కి కూడా వేసుకోవచ్చు, అలాగే బాడీ స్క్రబ్ కింద కూడా వాడుకోవచ్చు. స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జ్యూస్ ఒక్క 15 రోజులు తాగడం వల్ల మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. స్కిన్ మాత్రం మంచి గ్లోయిగా ఉంటుంది. ఈ జ్యూస్ చేసిన తర్వాత ఈసారి పిప్పి పడేయకుండా ఇలా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఏబీసీ జ్యూస్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మనం ఒక బీట్రూట్, క్యారెట్, యాపిల్ తీసుకుని పక్కన పెట్టుకోండి. క్యారెట్, బీట్రూట్ చెక్కు తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. 1 కప్పు బీట్రూట్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు యాపిల్ యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి యాడ్ చేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి బెల్లం పొడి కానీ హనీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. 2 ఇలాచీ యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. నేను ఇక్కడ 2 గ్లాసుల జ్యూస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని గ్లాస్లోకి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. జ్యూస్ తాగే ముందు హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకుంటే జ్యూస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. జ్యూస్ ఎప్పుడు తాగాలంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ పడుకునే ముందు అన్నం తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, జ్యూస్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిగిలిపోయిన పిప్పిని 1 టేబుల్ స్పూన్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి కానీ ముల్తానీ మట్టి కానీ ఏదన్నా యాడ్ చేసుకుని జ్యూస్ యాడ్ చేసుకోండి. లేకపోతే రోజ్ వాటర్, నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫేస్కి కానీ బాడీకి కానీ పెట్టుకోవచ్చు. ఫేస్ మంచి గ్లోయిగా ఉంటుంది, ఎందుకంటే శనగపిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. జ్యూస్ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది కదా. లాస్ట్గా ఇంకా అదే పిప్పుతోటి స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ బాగా హీట్ అయిన తర్వాత మిగిలిపోయిన పిప్పిని గీలోకి యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బీట్రూట్, క్యారెట్, యాపిల్ అన్ని పచ్చివి యాడ్ చేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని మిల్క్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మంచి టేస్ట్ ఇస్తుంది. మిల్క్ పౌడర్ మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ యాడ్ చేశాక దగ్గరకు అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఒక 15 నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఏ స్వీట్లో అయినా సరే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసేసుకోవాలి. నెయ్యి కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి, 20 మినిట్స్కి చక్కగా స్వీట్ రెడీ అయిపోయింది. దింపే ముందు 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే మిల్క్ పౌడర్కి బదులు మీరు ఇందులో కలాకాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలాకాన్ అయితే దింపే ముందు యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. నేనైతే కొద్దిగా బాదం పప్పుతో సర్వ్ చేసుకున్నాను. స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినందుకైనా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ మనం శనగపిండి యాడ్ చేసి ఫేస్ మీద అప్లై చేస్తాం కాబట్టి ట్యాన్ రిమూవ్ అవుతుంది. చూడండి, ఒక్క జ్యూస్ తోటి నేను స్వీట్ ప్రిపేర్ చేశాను, ఫేస్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేశాను. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక అస్సలు మిస్ చేయకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఇంకోళ్ళు ట్రై చేస్తారు కాబట్టి.